సమ్మర్ సీజన్లో విరివిగా దొరికే పండ్లు చలికాలంలో కూడా అందుబాటులో ఉన్నాయి. అలాంటి పండు ఒకటి పైనాపిల్. ఇది వేసవి కాలంలో బాగా దొరుకుతుంది. ఇక చలికాలంలో కూడా అందుబాటులో ఉంటుంది. పైనాపిల్ తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. పైనాపిల్ పోషకాల నిలయం. పైనాపిల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, మాంగనీస్, ఫైబర్, ఐరన్ వంటి ఖనిజాలు, మినరల్స్ ఉన్నాయి. అయితే పైనాపిల్ కట్ చేసిన తర్వాత చాలామంది కొన్ని తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్ల శరీరానికి తగిన పోషకాలు అందకపోతే హాని జరుగుతుంది. ఆ తప్పులేంటో మన వీడియోలో తెలుసుకుందాం. పైనాపిల్ ఒక రుచికరమైన పోషకాలతో నిండి ఉన్న పండు. అయితే చాలామంది ఈ పండును కట్ చేసిన తర్వాత తప్పులు చేస్తుంటారు. అందులో మొదటిది ఫ్రిడ్జ్లో పెట్టడం. రిఫ్రిజిరేటర్లో పైనాపిల్ ఉంచడం వల్ల పోషకాలు తగ్గుతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు, విటమిన్లు అందవు. పైనాపిల్ను ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అందులో నీరు బయటకు వచ్చేస్తుంది. దీంతో ఫ్రిడ్జ్లో ఉంచిన పైనాపిల్ కూడా పాడైపోతుంది. అందుకే పైనాపిల్ని కోసిన వెంటనే తినడం మంచిది. పైనాపిల్ను కట్ చేసిన తర్వాత చాలామంది తిని మిగిలింది అలా ఓపెన్ చేసి బయట ఉంచేస్తారు. అయితే ఇలా ఓపెన్ చేసి ఉంచకూడదని ఎక్స్పర్ట్ చెబుతున్నారు. ఇలా ఓపెన్ చేసి ఉంచడం వల్ల విటమిన్ సితో పాటు ఇతర పోషకాలు నశించిపోతాయి. అంతేకాకుండా పైనాపిల్ని ఓపెన్లో అలాగే ఉంచడం వల్ల అది పాడవుతుంది. పైనాపిల్ మెత్తగా అవ్వడం ప్రారంభమవుతుంది. అందుకే పైనాపిల్ని కోసిన వెంటనే తినాలి, లేదంటే గాలి చొరబడిన డబ్బాలో పెట్టుకోవాలి. సూర్యకాంతి తగిలేలా పైనాపిల్ ముక్కల్ని ఉంచకండి. ఇలా చేయడం వల్ల పైనాపిల్లో ఉండే పోషకాలు నశించి రుచి కూడా పాడవుతుంది. పైనాపిల్ను కోసినప్పుడల్లా సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఉంచకండి. సూర్యరశ్మికి గురైనప్పుడు పైనాపిల్ చాలా త్వరగా పాడవుతుంది. అంతేకాకుండా రుచి కూడా అదోలా ఉంటుంది. పైనాపిల్ను కట్ చేసిన తర్వాత చాలామంది ప్లాస్టిక్ కంటైనర్ లేదా ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకండి. దీనివల్ల పైనాపిల్లో ఉండే పోషకాలతో బ్రోమెలిన్ అనే ఎంజైమ్ నశించిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలో ఉంచడం వల్ల పైనాపిల్ టేస్ట్ కూడా పూర్తిగా మారిపోతుంది. బ్రోమెలిన్ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే పైనాపిల్ కట్ చేసిన వెంటనే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకండి. ఏదైనా గాలి చొరబని స్టీల్ పాత్రలో పైనాపిల్ ముక్కల్ని ఉంచుకోవచ్చు, లేదంటే గాలి చొరబని స్టీల్ పాత్రలో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్లో మాత్రం అలానే పైనాపిల్ పెట్టకండి. ఇలా స్టీల్ పాత్రలో ఉంచి పెట్టడం చాలా మేలు. వీలైనంత త్వరగా పైనాపిల్ తినండి. కట్ చేసిన వెంటనే తినడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి. చాలామంది పైనాపిల్ కట్ చేసిన చాలాసేపటి తర్వాత తింటారు. దీనివల్ల రుచి పాడవడంతో పాటు తగిన పోషకాలు శరీరానికి అందవు. పైనాపిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. పైనాపిల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. పైనాపిల్లో బీటా కెరోటిన్ ఉంటుంది. దీంతో ఈ పండు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇందులో మాంగనీస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎముకల్ని బలంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పండ్లలో అధిక ఫైబర్, పొటాషియం, కొలెస్ట్రాల్ స్థాయిలు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి. Hi everyone, నేను మీ పావని. Please like, share and subscribe GRTV. Hi, I am Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.